అధ్యాయము మరి 5 నుంచి నేను చదువుతూ ఉన్నాను, నాతో ఏకీవించండి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను. కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చును, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడని యోబు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడని యోబు నిమిత్తం ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించదును. అనగా నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. ఈ పరిశులేఖన దేవుడు దించిన కాక చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజ్యానికి స్తోత్రాలు. మరి చదవనక లేఖనాలు తండ్రి మాతో మాట్లాడండి. మేము అలుపులమే అయోగ్యులమే ప్రభా తండ్రి, ఎందుకు పనికిరండి వంటి వారము దయతో కృపతో జ్ఞాపం చేసుకోండి. ఆ చదవబడిన ఆ లేఖనాలు తండ్రి మాకు విరవండి ప్రభా, మాతో మాట్లాడండి. నీ ప్రసన్నత మా మధ్య ఉంచండి. మానవ సర్గం మరుగు చేయండి అయ్యా. నీవే రంగం మీదకి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, నీ సన్నిధి తోడు ఉంచమని, ఈ చిన్న ప్రార్థన సని చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి మనందరం కూడా కూర్చుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందరికీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు కొంత వాక్యాన్ని మనం విందామండి. దేవునికి స్తోత్రం. వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? పరిపూర్ణతలోకి తీసుకొస్తుంది. ఎంతమంది తెలుసండి? హల్లెలూయా. వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? చెప్పాలండి అందరూ కూడా. హల్లెలూయా. వాక్యమే మనల్ని పరిపూర్ణతలోకి తీసుకొస్తుంది. వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది. వాక్యం లేకుండా మనము ఎత్తబాటులోనికి వెళ్ళలేం. దేవునికి స్తోత్రం. ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా మనల్ని సరి చేసేది, మనల్ని తీసుకుపోయేది వాక్యమే. హల్లెలూయా. వాక్యం లేకుండా మనం ఒక్క క్షణము కూడా మనము జీవించలేం. వాక్యమే మన ప్రామాణికమైనది. వాక్యమే మన తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమున్న దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి గత 3 వారాలు బట్టి మనం కొన్ని విషయాలు మనం వింటూ ఉన్నాం. నేను వింటిని కానీ ఇప్పుడు కన్నులారా చూచుచున్నాను. దేవునికి స్తోత్రం. చైర్స్ ఉన్నాయి, తీసుకోండి, ఫిలప్ చేయండి. అక్కడో చైర్ ఉంది, అక్కడో చైర్ ఉంది, ఇక్కడో చైర్ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చైర్ ఉంది బ్రదర్, ఈ పెద్ద చైర్లో కూడా సెట్ అవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మనం ముందుకు వెళ్దాం. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆర్ యు హ్యాపీ? హల్లెలూయా. మీ యొక్క సంతోషం పరిపూర్ణట్లుగా మీరు ఏం చేయాలి? ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడని చెప్పుదును. మరలా చెప్పుదును, మీరు ప్రభువునందు ఆనందించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొన్ని విషయాలు మనం యోబు గురించి నేర్చుకుంటూ ఉన్నాం. యోబు మనకి ఎలా ఉన్నాడంటే ఒక మాదిరిగా ఉన్నాడు. యోబు జీవితంలో జరిగిన సంఘటనలు ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. గత 3 వారాల బట్టి మనం వింటూనే ఉన్నాం యోబు జీవితంలో జరుగుతున్న సంఘటనలు. ఇప్పుడు అవి మన కన్నులారా చూస్తున్నాం. మరి గత వారము అంటే మొన్న వారం కాక ముందు వారము, మొన్న వారమే అంతే కదా, మరి పాస్టర్ రఘుయేల్ గారు ఆయన తన 2 కుమారులను ఒకే రోజు పోగొట్టుకున్నాడు. అంతమందికి అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. వారు యోబు పిల్లలు విందు చేస్తూ ఉన్నారు. విందు చేసుకున్నారు ఒక్కొక్క ఈ గృహంలోని, ఒక్కొక్క ఇంట్లోని. మరి శత్రువులు వచ్చి వారిని ఏం చేశారు? హతం చేశారు. ఒకే రోజు కూతుర్లు పోయారు, 3 కూతుర్లు, 7 కుమారులు పోయారు. అయినా సరే యోబు నోరు తెరవలేదు. యోబు ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకోను. అటువంటి శోధన మరి పాస్టర్ రఘుయేల్ గారి జీవితంలో జరిగినప్పుడు ఆయన 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 దేవుడు ఆయన హృదయాన్ని ఎంత కఠినంగా మార్చాడంటే నిజంగా
అది నిజం, దేవుడు ఇచ్చిన ధైర్యం అని నేను నమ్ముతూ ఉన్నానండి. ఏ పాస్టర్ కూడా నేను చెప్పలేడం అనుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, యోబు వంటి మనిషి భూమి మీద ఉండడు అని దేవుడే యోబు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యాన్ని ఆయన ఒప్పుకుంటా ఉన్నాడంటే నా హృదయంలో చాలా బాధ ఉంది, కానీ నా హృదయంలో చాలా వేదన ఉంది, కానీ యోబు వంటి మనిషిని కాదు నేను. అవును కదా? మరి అందొచ్చిన కుమారులు పోగొట్టుకోవడం అంటే ఎంత బాధ. ఒక అబ్బాయికి 20 సంవత్సరాలు, ఒక అబ్బాయికి 18 సంవత్సరాలు, ఒకళ్ళేమో డిగ్రీ చదువుతున్న, ఒకళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయరు, ఒకళ్ళు లాస్ట్ ఇయరు, మరియు ఒకళ్ళేమో ప్యాడ్ వాయిస్తారు, ఒకళ్ళేమో చిన్నోడు వాక్యాన్ని కూడా అందించేస్తాడంట. పాస్ గారు ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్తే వాళ్ళ చర్చిలో మీటింగ్ ఉంటే వాక్యాన్ని కూడా అందించేస్తాడంట. దేవునికి స్తోత్రం. మరి ఇద్దరు కుమారులు ఒకే రోజున మరి దేవుడు సెలవందుకుని వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన అంటున్నాడు ఒక మాట, ఏమని అంటున్నాడంటే నాకు చాలా నచ్చింది. దేవుడు దేవుడు సెలవు లేకుండా ఏది కూడా నా దగ్గరికి రాదు. ఇక్కడ ఉండి నా కుమారులు పాడైపోతారేమో, ఈ లోకంతో ఒకవేళ పాడైపోవచ్చు, వాళ్ళతో మంచి సాక్ష్యం లేకపోతే వారు ఒక పరలోక రాజ్యానికి వెళ్ళకపోవచ్చు, కానీ వారు ఒక మంచి సాక్ష్యం కలిగి వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం మేలైంది. నాకు దేవుడు ఇద్దరు పోయారు అనుకున్నాను, కానీ నాకు దేవుడు వందలాది పిల్లల్ని ఇచ్చాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సేవకునికి నిజమైన పిల్లలు అంటూ ఉంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటున్న ఆయన దేవుని పిల్లలేనండి. హల్లెలూయా. నిజంగా ఆ సేవకుని కుటుంబాన్ని, ఆ సంఘము క్షణం క్షణం కనిపెడుతూనే ఉందండి. ఎవరికాలు వదిలేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు లేరండి. ప్రతి దినము ఆ ఇంటి దగ్గర ఉన్నారు, ప్రతి దినము అక్కడ ప్రార్థన జరుగుతుంది, ప్రతి దినము వాళ్ళ పాపం. మరి స్త్రీకి ఎలా ఉంటుందంటే బాధ ఉంటుంది. 9 నెలలు మోసి కన్నా స్త్రీ కదా, ఆమెకి ఎంతో వేదన ఉంటుంది, ఆమె ఏడుస్తూ ఉన్నది. కానీ పాస్టర్ గారు మాత్రం తను ధైర్యపరుచుకుంటూ, సేవకులు వెళ్ళి ధైర్యపరుస్తుంటే నిజంగా అది నిజమైన ప్రేమ అంటే. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈరోజు ఏదైనా కష్టం వస్తే మనం ఏం చేయాలి? మనం కూడా పాలు పొందులు పొందాలి. హల్లెలూయా. ఎందుకంటే అలా చేసినప్పుడే మన ప్రేమ, దేవుని ప్రేమ ఏంటో మనం చూపించగలుగుతాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మొదట మన వర్తమానము, మన డినామినేషన్ పక్కన పెడదాం. మనం ఏమైనా ఉంటే క్రీస్తులో మనం అందరము దేవుని పిల్లలమే ఉన్నాం. మరి దేవుని పిల్లలకు ఉన్న మనం ఏం చేయాలంటే మన ప్రేమను మనం ఏం చేయాలి? వ్యక్తపరచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన వాక్యంలో విందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యంలోకి వెళ్దాం. మరి ఎప్పుడు కూడా దేవుడు తన వాక్యమునకు ఆయనే అనువాదకుడిగా ఉంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నా మాటలు అర్థమవుతున్నాయండి? క్లారిటీగా ఉందా? దేవుడు ఏదైతే వాక్యాన్ని రాస్తాడో ఆ వాక్యానికి ఆయన అనువాదకుడు. అంటే ఉదాహరణకి అనువాదకుడు అంటే దాని అర్థం ఏంటి? అనువాదకుడు అంటే అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం. ఏమండి అనువాదకుడు అంటే దాని అర్థం? చూడండి, దేవుడు వెలుగు కమ్మని పలికాడు. ఏం జరిగింది అక్కడ? అంటే అది జరిగింది. అనువాదం అంటే అనువాదకుడు ఆయనే. దీన్ని ఎవరో కూడా అనువాదం చేయడానికి సరిపోరు. వెలుగు కమ్మని పలక కాదు, వెలుగు కలిగింది. భూమి కలుగును గాక అని పలకగా భూమి ఉనికిలోనికి వచ్చింది. మరి ఆయన పిల్లలు కలుగును గాక అని పలికితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా ఏం జరుగుతుంది? ఉనికిలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గమనించండి, ఈరోజు చిన్న అంశం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. యోబు ఎలా కనబడుతున్నాడంటే ఒక సంఘంగా కనబడుతున్నాడు. ఈ కాలంలో యోబు ఒక సంఘము వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోబు జీవితంలో ఏం జరిగిందో అదే సంఘములో కూడా జరుగుతూ ఉంది. మనం వింటున్నాం, యోబు సంగతులు వింటున్నాం. యోబు ఎలా ఉన్నాడంట, అలా ఉన్నాడంట, సహనం కలిగి ఉన్నాడంట, ఓర్పు కలిగి ఉన్నాడంట, ఎంత నష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఓర్పు కలిగి ఉన్నాడంట. ఆయన కలిగి ఉండడం కాదు, ఇప్పుడు మనము కలిగి ఉండి చూపించాలి. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను ఉనికిలోకి తీసుకొస్తుంది. నీకు కావలసిన వాక్యాన్ని ఇచ్చి నిన్ను ఏం చేస్తుందంటే యోబు వలె జీవించు, దావీదు వలె జీవించు, ఇర్మియా వలె జీవించు, ఎస్కేల్ వలె జీవించు.
హల్లెలూయా. ఓ మరియ వలె జీవించు, అన్న వలె జీవించు. దేవునికి స్తోత్రం. అంటే ఇవందరి జీవితాలు ఎలా కనబడుతున్నాయంటే మనకి మనం జీవించడానికి ఇవ్వకుండా మాదిరి వలె కనబడుతున్నాయి. అబ్రాహాం వలె జీవించాలని, ఇస్సాకు వలె జీవించవాలని. దేవునికి స్తోత్రం. అబ్రాహాము ఇస్సాకు అబ్రాహాంకి ఎలా ఉన్నాడు? విధేయుడులే ఉన్నాడు. అబ్రాహాము దేవునికి ఎలా ఉన్నాడు? నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అసలు అబ్రాహాము నమ్మకమైన వాడని, నీతిమంతుడని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ఎవరిచ్చారండి? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబు నీతిమంతుడని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యముకి ఆయనే అనువాదకుడు. ఆయన వెలుగు కలుగును గాక అని అంటే అది ఏం జరిగింది? జరిగింది. అది అంటే అది అనువాదం అయింది. అది బైబిల్ యొక్క ప్రతి ప్రవచనం ఏమవుతుంది? అనువాదం జరుగుతుంది. ఏంటి అనువాదం? యెషయా పలికాడు. మోషే అంటున్నాడు, ఏమన్నాడు? నా వంటి ప్రవక్తను మీలో నుండి లేపును. మోషే ప్రవచన 800 సంవత్సరాలకి మరలి ఎవరు ప్రవచిస్తున్నారు? యెషయా ప్రవచిస్తున్నాడు. యెషయా ప్రవచించిన 800 సంవత్సరాలకి ఆ ప్రవచనం ఏమవుతుంది? భూమి మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఉనికిలోనికి వచ్చింది. అంటే పలుకుబడిన మాట ఏదో ఒక దినాన్ని ఏమవుతుంది? ఉనికిలోనికి వస్తుంది. హల్లెలూయా. అందుకే మన నోటిని మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా వాడాలి. మనకు వాడడం చేత రావట్లేదు. ఎలా పడితే అలా వాడేస్తున్నాం. మన నాలుకని, మన నోటిని ఎలా పడితే అలా వాడేస్తున్నాం. రేపు పొద్దున్న జరిగే పరిణామాలకి దేవుడు కాదండి బాధపడవలసింది. ఏదైతే మాట్లాడుతున్నామో మనమే దానికి మూల్యం చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈరోజు గమనించండి, నాకు అంశం ఏంటంటే యోబు గ్రంథములో 7 ముద్రలు ఉన్నాయి. ఏమున్నాయండి? 7 ముద్రలు ఏమున్నాయి? 7 ముద్రలు ఏమున్నాయంటే మనకు అందరికీ తెలుసు. 7 ముద్రలు అంటే 4 గుర్రాలు ఉన్నాయి. ఉన్నాయా? మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక గుర్రం బయటకు వచ్చింది. రెండో ముద్ర విప్పినప్పుడు రెండో గుర్రం బయటకు వచ్చింది. మూడో ముద్ర విప్పినప్పుడు మూడో గుర్రం. 4వ ముద్ర విప్పినప్పుడు 4వ గుర్రం. దేవునికి స్తోత్రం. బైబిల్లో 4 గుర్రాలు, యోబు గ్రంథంలో 4. ఆ 4 ఏంటో మనం నేర్చుకుందాం. అలాగే 4 పురుగులు కూడా ఉన్నాయి. లేవా? యోవేలు ప్రవచిస్తున్నాడు. గొంగల పురుగులు, పసల పురుగులు, మిడతలు, చీడ పురుగులు తినివేసిన పంటను నేను తిరిగి ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. మరి యోబు పోగొట్టుకున్నదంతా దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడా? కనబడుతుందా వాక్యం? కనబడుతుందా వాక్యం? నేను వింటిని కానీ ఇప్పుడు కన్నులారా చూచుచున్నాను. దేవునికి స్తోత్రం. 7 ముద్రలు కూడా యోబు జీవితంలో జరుగుతున్నాయి. కానీ యోబుకి ఏ బైబుల్ లేదు. యోబుకి ఏ ఆధారము లేదు. యోబుకి ఏ ఆశ్రయము కూడా. కానీ అతడు ఎవరి మీద ఆధారపడ్డాడంటే ఆయన సృష్టించిన సృష్టికర్త మీదనే ఆధారపడి ఉన్నాడు. బైబిల్ మొత్తానికి ఏ గ్రంథము రాయబడలేదు, కానీ యోబు గ్రంథం మాత్రమే ఫస్ట్ రాయబడిన గ్రంథం ఏంటండి? యోబు గ్రంథం. గుర్తుపెట్టుకుంటున్నారా? ఆది కాండం రాయబడలే, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ కాండాలు ఏమీ రాయబడలే. యెషయా గ్రంథము రాయబడలేదు, ఏ గ్రంథము రాయబడలేదు. కానీ మొట్టమొదటిగా ఈ సృష్టిలో రాయబడిన గ్రంథము యోబు గ్రంథమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మరి కొన్ని ముందుకు వెళ్దామా? మరి దేవుడు తన వాక్యాన్ని ఆయనే అనువాదకుడిగా ఉన్నాడు కనుక యోబు జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన సంఘములో కూడా జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో కూడా జరుగుతూ ఉన్నాయి. యోబు వలె మనకు కూడా శ్రమలు వస్తున్నాయి. యోబు వలె మనకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. కానీ యోబు పలికినట్లుగా యుక్తమైంది నువ్వు పలుకుతున్నావా? యోబు పలికినట్లుగా నువ్వు కూడా పలుకుతున్నావా, లేకపోతే రాంగ్ పలుకుతున్నావా? దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? ఏమున్నా లేకపోయినా యేసు ఉంటేనే చాలు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమన్నాడు? ఒకసారి వాక్యం చదవని లేఖనం 42:5 ఏమంటున్నాడు? త్వరగా వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త
నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను. కావున ఏమండి, నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తెమానీయుడైన ఎలీఫాజ్తో ఎలాగూ, ఎవరు ఈ ఎలీఫాజ్ ఎవరు గుర్తుపెట్టుకోండి. ఈ ఎలీఫాజ్ ఎవరంటే యోబుకి ముఖ్యమైన మొదటి స్నేహితుడు. ఎవరండి? ముఖ్యము ప్లస్ మొదటి స్నేహితుడు, ఫస్ట్ స్నేహితుడు. ఇతని పేరు ఎలీఫాజ్. రెండవ అని పేరు మీకు ఆ పేర్లు చూడాలంటే మొదట అధ్యాయం దగ్గర రండి, మీకు అర్థమవుతుంది. బిల్దదు, జోఫర్ అని ఉంటాయి 2 మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. తెమానీయుడైన ఎలీఫజు, షుహీడైన బిల్దదు, నైమతీయుడైన జోఫరును యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటిని గూర్చి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకుని తమ తమ స్థలములు విడిచి వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనితో ఎన్ని రోజులు ఉన్నారంట? అతనితో రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చున్నారంట. ఆ కింద ఉంది కదా 13వ అధ్యాయంలో ఆఖరి వచనం. అతని బాధ అత్యధికంగా ఉండినని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినా పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండ్రి. దేవునికి స్తోత్రం. ఎవరంట? ఎలీఫజు, బిల్దదు, జోఫరు. ఎంతమంది అండి? ముగ్గురు. గుర్తుపెట్టుకోండి, ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురు స్నేహితులు, ఈ స్నేహితుల గురించి దేవుడని యెహోవా ఏమంటున్నాడంటే, ఆయన తేమానుడిని ఎలీఫజుతో మాట్లాడుతున్నాడంట. దేవుడని యెహోవా యోబు స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? కారణం ఏంటంటే చూడండి, అక్కడ ఏమంటున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు, నన్ను గురించి మంచి మీరు పలకలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీద మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయుదును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుండునట్లు నేను అతను మాత్రము అంగీకరించదును. అంటే మీరు ఎన్ని చేసినా మీ మీదకు శిక్ష రాకుండా చేస్తాను, అంతే తప్ప మిమ్మల్ని నేను క్షమించను. ఎవరిని క్షమిస్తానంటున్నాడు? యోబును మాత్రమే అంగీకరిస్తానంటున్నాడు, మిమ్మల్ని నేను అంగీకరించను అంటున్నాడు. కారణం ఏంటి? మన నోట నుండి దేవుని గురించి యుక్తమైనది పలుకుతున్నామా? మన నోట నుండి దేవుని గురించి సరైన మాటను పలుకుతున్నామా? మంచి జరిగినా చెడ్డ జరిగినా ఏం జరిగినా మన నోట సరైన మాట ఉన్నదా? జాగ్రత్త సుమి. ఆ ముగ్గురు స్నేహితులు దేవుని గురించి మంచి మాట్లాడలేదు, తన స్నేహితుడైన యోబు గురించి కూడా మంచి మాట్లాడలేదు. అందుకే దేవుని కోపము వారి మీద రగులుకుని ఎలీఫజుతో దేవుని స్వరం మాట్లాడుతుంది. మీ నిమిత్తం యోబు ప్రార్థన చేస్తేనే మిమ్మల్ని నేను తప్పిస్తా. దేవుని స్తోత్రం. అది ఈ రోజు నా సబ్జెక్ట్ కాదు. దేవుని చిత్తమైతే వచ్చే వారం మనము దాని గురించి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజు నా అంశం ఏంటంటే, అతడు ఎంతగా శోధించబడ్డాడు, ఎంతగా బాధించబడ్డాడు. హల్లెలూయా. అతని శత్రువే అతని స్నేహితులు వాడుకున్నదంట. మరి నిన్ను వాడుకుంటుంది ఎవరు?
దేవునికి స్తోత్రం. శత్రువే తన స్నేహితులు వాడుకుని యోబు మీదకి తిరుగుబాటుకు పంపించిందంట. ఎవరి మీదకండి? అందరూ ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యోబు మీదకి తిరుగుబాటుకు పంపిస్తే యోబు ఏమన్నా పాడైపోయాడా? యోబు కోసం ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? బైబిల్ ఉందా మాట? బైబిల్ ఉందండి. ఆ మాట మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 16వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడు? అమ్మా, ఎక్కడున్నాడంట? పరలోకంలో ఉన్నాడు. నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజమాడవలనని, నరపుత్రు విషయమై వాని స్నేహితునితో వ్యాజమాడవలను కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహంగా విడిచుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగిరాని మార్గము నేను వెళ్ళుదును. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందరూ ఇక్కడే ఉన్నారా? మరి యోబు ఏం చేస్తున్నాడు? స్నేహితులు ఎలా బాధ పెడుతున్నాడని, నాకు సాక్షి అనుడు పరలోకమందు ఉన్నాడు, నా మీద మీరు ఎన్ని నిందలు మోపినా నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడు? ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలండి? నీ కొరకు ఒక పరమందు ఒక సాక్షి ఉన్నాడంటేనే మనం ఎంత ధైర్యం ఉండాలంటే ఆ మాట చెప్పడానికి. హల్లెలూయా. ఎంత యథార్థపరుడు కాకపోతే యోబు. హల్లెలూయా. నా కొరకు సాక్ష్యం ఇవ్వడానికి పరలోకంలో ఒకడు ఉన్నాడు, నా పక్షమున సాక్ష్యం పలుకువాడు పరమందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి గొప్ప సాక్ష్యం మన జీవితాలు ఉన్నాయా? మనం ఏం చేయాలి? సంగమా, మనం ఏం చేయాలి? విమర్శ చేసుకోవాలి. మనం ఇతరులను విమర్శ చేద్దాం. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు పాడైపోయారు, వీళ్ళు పాడైపోయారు. నేను అంటున్నాను, అసలు నువ్వు బాగున్నావా? నీ బ్రతుకు బాగుందా? నీ జీవితం బాగుందా? నీ సాక్ష్యం బాగుందా? ఇతరుల గురించి మన సాక్ష్యం పలకడానికి మన దగ్గర సాక్ష్యం ఉందా అనేదే ఎవరు అడుగుతారు? అవునా కదా? చెప్పాలండి. ఆమేన్. యోబు కోసం వాళ్ళు అలా అంతలేసి మాట్లాడుతుంటే, అంతగా దూషిస్తుంటే చెవిలో చెప్తున్నారంట, రహస్యమైన పాపాలు చేస్తావేమో, మా కంటికి కనబడకుండా రహస్యమైన పాపాలు చేసావు కనుకే నీకు ఈ రోగం వచ్చింది, నీ కుమారులు పోయారు, నీ ఆస్తి పోయింది అని అతను ఎంతగానో బాధపడుతుంటే అతడు అంటున్నాడు, నా కొరకు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన పరలోకమందు ఒకడున్నాడు, నా పక్షమున వ్యాజమాడడానికి, నా పక్షమున సాక్ష్యం పలకడానికి పరమందు ఒక్కడున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? సహోదరా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు ఎవరి కోసం నిలబడాలి? యోబు అంట కన్నీళ్ళు విడిచుచు దేవుని దగ్గర విత్తుతున్నాడంట, కన్నీళ్ళు విడిచుచు ప్రార్థిస్తున్నాడంట. తనకొస్తున్న అవమానాలు బట్టి, తనకొస్తున్న సమస్యలు బట్టి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తమైతే వచ్చే వారం విందామండి ఇంకా ఆ విషయాలు. అయితే ఈరోజు నా యొక్క అంశంలోకి వెళ్దామని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకు వెళ్దామా సోదరులారా? 7 ముద్రలు ఎవరి జీవితంలో ఉన్నాయి? యోబు జీవితంలో. మనకి ముద్రలు ఎక్కువగా కనబడేది ఏంటంటే గుర్రాలు కనబడతాయి. గుర్రాలు ఏం చేస్తున్నాయి? ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. చదవండి, గట్టిగా చదవండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలో ఒకదాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండును, అతనికి ఒక కిరీటం ఇయ్యబడును, అతడు జయించుటకు బయలువెళ్ళును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
ఇక్కడ ఏముందంటే నేను చూడగా, కానీ యోబు ఏమన్నాడు? నేను విన్నాను, తర్వాత కన్నులారా చూస్తున్నాను. ఇప్పుడు మనం వినడం కాదు, ఏం చూడాలి? మనం చూడాలి. మనం చూచే పరిచయం కలిగి ఉన్నాం, తినే పరిచయం కలిగి ఉన్నాం. నిజమేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం పరిచర్య అండి ఇది? చూచే పరిచర్య, తినే పరిచర్య. యోబు విన్నాడు, ఒక రోజున అతను కన్నులారా చూస్తున్నాడు. ఇక్కడ యోహాను ఏమన్నాడు? నేను చూడగా, వినగా కాదు. ఆ స్వరము ఎటువైపు వస్తుందో నేను వినగా అని అనలేదు. ఆ స్వరము ఎటువైపు వస్తుందో నేను దాని వైపు చూడగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? కానీ బైబిల్ ఏం చెప్తుంది? చూచి నమ్ముట కంటే చూడక నమ్ముని వారు. వాళ్ళు వినే నమ్మారంట, నువ్వు చూచి కూడా నువ్వు నమ్మలేకపోతున్నావు. నీకు చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుని యొక్క వెనుక భాగం చూసి చాలా విశ్వసించాడు. నేను దేవుని చూసేసాను, నేను దేవుని చూసేసాను. మరి దేవుడు నీకు ఆయన ముందర భాగానే చూపించున్నాడు. ఆయన ఏమి ఉన్నాడో నీకు ప్రత్యక్షపరుచుకున్నాడు. అయినా మనలో మోషేకున్న కొంత భయం కూడా మనకి లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. ఆ గొర్రె పిల్ల 7 ముద్దలు మొదటిదాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని, మరియు నేను చూడగా. ఈరోజు మనం ఏ పరిచర్య కలిగి ఉన్నాం? చూచే పరిచర్య. ఏ వాక్యం చెప్పినా అది మనం చూడాలి. త్వరలో మనం కన్నులారా అన్ని చూస్తాం. ఎంతమంది ఆ పరలోక పట్టణాన్ని చూడాలనుకుంటున్నారు? ఎంతమంది ఆ మధ్యాకాశపు పెండ్లి విందును చూడాలనుకుంటున్నారు? ఎంతమంది 1000 ఏండ్ల పాలన చూడాలనుకుంటున్నారు? ఎంతమంది ఎత్తబడట చూడాలనుకుంటున్నారు? ఎంతమంది ఎత్తబడిలో ఉండాలనుకుంటున్నారు? నువ్వు అన్నీ చూడాలంటే నువ్వేం చేయాలి? చూచే పరిచర్యలో నువ్వు బలంగా ఎదగాలి. ఇదే పరిచర్య, అవునా కదా? దేవునికి స్తోత్రం. అక్కడేముంది? నేను చూడగానుంది. అయితే వినుటియే కాదండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? వినాలి మరియు చూడాలి. మనం చూచే కాలంలోనే జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన పిల్లలకు సమస్తమును ఎలా కనపరుచుకుంటున్నాడో చూడండి. ఆమేన్. దేవుడు తన పిల్లలకి ఎలా కనపరుచుకున్నాడు చూడండి. అబ్రాహాముకి ఆయన ఎలా కనపరుచుకున్నాడు? ఏదెను తోటలో ఆదాముకి ఎలా కనపరుచుకున్నాడు ఆయన? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంసోనుకి ఎలా కనపరుచుకున్నాడు ఆయన? గిద్యోనికి ఎలా కనపరుచుకున్నాడు? మనోహ భార్యకి ఎలా ప్రత్యక్షమయ్యాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ఎలా కనపరుచుకున్నాడు ఆయన? దేవునికి స్తోత్రం. ఇవన్నీ వారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మనం వింటూనే ఉన్నాం. నిజమేనా? దావీదుని చూసినప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది? మనకి ఏదో అర్థం కావాలి. ఏంటి? శత్రువుని ఎలా జయించాలో దావీదు మనకు పూర్తిగా నేర్పించాడు. ఆమేన్. శత్రువును జయించాలంటే మొదట దావీదు దేవుని హృదయం లాంటి మనసును కలిగి ఉన్నాడు. మనం ఏం కలిగి ఉండాలి? ఈ వాయుమండలాధిపతుల్ని, ఈ దెయ్యాలను, ఈ కంటికి కనిపించని దెయ్యాలను నువ్వు జయించాలంటే, ముందు నీ లోపల ఉన్న వాటిని జయించాలంటే ఎక్కడున్నాయి? లోపల కొన్ని ఉన్నాయి కదా, అవునా కదా? బయట వాటిని అన్నిటిని జయిస్తాం, ఇంకా లోపల ఉన్న వాటిని మాత్రం. వీటిని సైతం నువ్వు జయించాలంటే నీవు దేవుడు ఏకహృదయమై ఉండాలి. నీవు దేవుడు ఏకాత్మై ఉండాలి. నీవు దేవుడు ఏకవాక్యమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు యవన బిడ్డలు ఎక్కడున్నారు? జయించలేక ఈరోజు సరదాగా గడపడానికి బీచ్ రోడ్లకు వెళ్ళిపోతారు. జయించలేకే ఈరోజు సరదాగా గడపడానికి సినిమా హాల్కి వెళ్ళిపోతారు. ఈరోజు జయించలేకే చాలామంది ఆ దేవుని నమ్మి రక్షణ పొందుకొని కూడా దేవుడు బలమైన వాడు, ఆరోగ్యమిచ్చు దేవుడు అని ఎరిగి ఉండి కూడా ఇప్పుడు ఎక్కడ పోతారు? జయించలేక. దేవుణ్ణైనా జయిస్తాం అనుకుంటారు వీళ్ళు. లోకాన్ని జయించలేక ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్ళిపోతారు? లోక కార్యాలకి వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు?
కానీ దావీదు ఎలాంటి వాడు? ఎన్ని సంవత్సరాలు వచ్చినా కొండల్లో ఉండి మొరపెట్టాడు, లోయల్లో ఉండి మొరపెట్టాడు, అగాధంలో ఉండి మొరపెట్టాడు, భూదిగంతములకు పోయి మొరపెట్టాడు, అన్నిటిలోంచి ఆయన మొరపెట్టాడు, ఎలుగెత్తి ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. ఎక్కడ పోయి మీ కన్నీరు ప్రార్థనలో? ఏమైపోయి మీ కన్నీరు ప్రార్థనలో? ఎక్కడున్నది దేవునితో ఉన్న అనుబంధం? చెప్పండి. మనం చూసుకుంటే మనకు అర్థమవుతుందా? నీ జీవితం దావీదులో కనబడుతుందా? సోదరుడా, నీ జీవితం దావీదులో కనబడుతుందా? అబ్రాహాములో కనబడుతుందా? ఇస్సాకులో కనబడుతుందా? మోషేలో కనబడుతుందా? వింటున్నారా? ఏలియాలో కనబడుతుందా? ఎలీషాలో కనబడుతుందా? నీ జీవితం ఎవరిలా కనబడుతుంది? ఎవరిలా కనబడుతుంది చెప్పండి. అమ్మ చెప్పండి. సాతాను వాడి ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను ఆరాధనకు రాకుండా చేయడమే వాడి పని. వాడి వల్లే కనబడుతుందేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. నిన్ను ఆరాధనకు వెళ్ళకుండా చేసేది దేవుని ఆత్మ కాదు, దెయ్యము. 100కి 100% దెయ్యమే నిన్ను ఆరాధనకు వెళ్ళకుండా చేసేది. దేవుడు నీతో ఉన్నాడని భ్రమలో ఉండొద్దు. దేవుడు నీలో ఉంటే ఆ భక్తులు ఎక్కడున్నారు? మోషే ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్నాడు, ఎలీషా ఏలియాని వెంబడించాడు, సంసోన్ ఎక్కడున్నాడు? దేవుని బలము కలిగి శత్రులు జయిస్తూ ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? కష్టాల్లో సుఖాల్లో అన్నిటిలోనూ కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు? నిన్ను నడిపించే శక్తి ఏంటి? నిన్ను నడిపించే శక్తి పరిశుద్ధాత్మ అయితే నువ్వు ఎక్కడ ఉంటావు? ఆయన సన్నిధిలో ఉంటావు. ఆదివారం వివాహాలు అయితే, ఆదివారం మెచ్యూర్ ఫంక్షన్లు అయితే, ఆదివారం పార్టీలు అయితే నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావు? నువ్వు సమయాన్ని ఇస్తున్నావా? ఏమంటే చెప్పండి. ఈరోజు కొంతమంది రాలేదు. ఏ అమ్మ ఎందుకు రాలేదని అడిగితే మా ఓళ్ళు ఫంక్షన్ తగిలిందండి. తర్వాత అది ఇస్తాడండి దేవుడు గిఫ్ట్. ఇస్తాడా గిఫ్ట్? నువ్వు ఫంక్షన్ తగిలితే దేవుని అక్కడికి వెళ్ళిపోవడం కాదు. నువ్వు ఫంక్షన్ తగిలిందా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే 1 గంట ఆలస్యంగా వెళ్ళు. అక్కడ కొంపలేం ములిగిపో, కానీ ఇక్కడ ములిగిపోతాయి. నిన్ను కాపాడే దూత ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఏమండి, మిమ్మల్ని కాపాడే దూత ఎక్కడ ఉంటుంది? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండును. హల్లెలూయా. యోబు చుట్టూ ఆయన కంచె ఉంచాడా? యోబు చుట్టూ ఏముంచాడు ఆయన? కంచె అంటే ఏంటి? కంచె అంటే ఏంటి? ఈ గోళ్ళ లేకపోతే తడికిలు కట్టాడు ఆయన? ఏమంటే యోబు చుట్టూ తడికిలు కట్టాడా? ఏ శత్రువు లోపలికి వెళ్ళకూడదు చూసుకోండి ఆయనలారా. కంచె. సాతాను అంటుంది, యోబు చుట్టూ నువ్వు కంచేసావు కదా, మేమేం చేస్తాం? మీకు కూడా తెలుసండి. ఓ మాట చెప్తాం వినండి. అసలు యోబు గురించి ప్రస్తావన తెచ్చింది ఎవరు? అందరు ఇక్కడే ఉన్నారా? నా మాట అర్థమవుతుందా? యోబు గురించి ప్రస్తావన తెచ్చింది ఎవరు? బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఏమండి, ఎవరు తెచ్చారు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. దేవునికి స్తోత్రం. అందరికి అర్థమవుతుందా వాక్యం? నీ చుట్టూ ఎంత ఆయన కంచుంచడని అర్థమవుతుందా? ఓ హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం త్వరగా చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడను యోబు సంగతి ఆలోచించితివా? దేవునికి స్తోత్రం. చాలండి. ఎవరు తెచ్చారు ప్రస్తావన? ఎవరు తెచ్చారు? అపవాదా దేవుడా? ఎందుకంటే అప్పుడు అపవాదిగాడు ఏం చేశాడంట? పైన చదవండి, మీకు అర్థమవుతుంది. 6వ అధ్యాయం 7వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అనగా సాతాను, అపవాది యగు వాడు వారితో కలిసి ఆయన దగ్గరికి వచ్చాడు. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితవని వాడిని అడగ్గా, అపవాది భూమి మీద ఇటు అటు ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగులాడి అందులో సంచరించి వచ్చితనని యెహోవా. అమ్మా,
అపవాదిగాడు నా ఇల్లు నీ ఇల్లు అందరి ఇల్లు చుట్టాడంట, తిరుగుతూ ఉన్నాడంట. ఏ ఇంట్లో సునాదం వినబడుతుందో, ఏ ఇంట్లో ప్రార్థన వినబడుతుందో, ఏ ఇంటికి కంచుందో అడిగి బాగా తెలుసా లేదు చెప్పండి. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? ఇటు అటు అనుందా? ఉందండి. అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించి వచ్చితనని యెహోవాకు పత్రం ఇచ్చును. అందుకు యెహోవా అంటున్నాడు, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించుతావా? అంటే ఎవరు తెచ్చారు ప్రస్తావన? సహోదరులారా, ఆయన సెలవు లేకుండా నీ యొద్దకు ఏది రాదని మాత్రం గుర్తు చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతను వంటాడే వాడు ఎవడును ఇంకెవడో ఉండడని. అంతేనా దాని అర్థం? భూమి మీద అతను వంటి వాడు ఎవడు? మరి మరొక వ్యక్తి కోసం చెప్పాడు, యోహాను కోసం ఏమన్నాడు? తల్లి గర్భంలో పుట్టినవాడు ఇలాంటి వాడు ఎవడు? ఎందుకని చెప్పాడు యోహాను కోసం, బాప్తిస్మిచ్చే యోహాను కోసం? ఎలిజబెత్ గర్భంలో చచ్చిన శిశువు వలె ఉన్నాడు. యేసు అనే శబ్దం వినగా అతడు పరిశుద్ధాత్మను పొందుకుని గంతులు వేశాడు అందులో. అందుకే తల్లి కనిన గర్భములో ఇలాంటి వాడు ఎవడో లేడు. మరి యోబు గురించి ఏమన్నాడు? భూమి మీద ఎలాంటి వ్యక్తి మరొకడు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అని అడగ్గా అపవాదం అంటుంది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడుగా ఉన్నాడా? ఏమంటుంది అపవాది? ఊరకయే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసితివి కదా. అమ్మ వింటున్నారా? ఇప్పుడు నీ చుట్టూ ఏముంది? దేవుని కంచె. హల్లెలూయా. కంచి వేసితివి కదా. నీవు అతన్ని చేతి పని దీవించుడు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినదే. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతని కలిగిన సమస్తం మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా అన్నాడు, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున్నది. వింటున్నారా? నీ డబ్బు సాతాను చేతిలో ఉంది, నీ వ్యాపారం సాతాను చేతిలో ఉంది. వింటున్నారా? దేవుడు చెప్తున్నాడు, నాది కదా, నేను చెప్పట్లేదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఓయ్ నీ వశంలో ఉందే సాతానా, అతనికి కలిగిన సమస్తము నీ వశంలో ఉంది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని. అయ్యో, అసలు మరి పిల్లల కోసం చెప్పలేదు అక్కడ? ఏమండి, పిల్లల కోసం చెప్పాడా? అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. చెప్పండి, ఇప్పుడు పర్మిషన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందుకే ఈ కాల్ప్రోద్ అన్నాడు, ప్రతి ఒక్కడు భూమి మీద పరిశోధించబడ్డానికి దేవుని సెలవు ప్రకారంగా ఆ శోధన మన దగ్గరికి వస్తుందంట. మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ తప్పిదములు ఉన్నాయో, ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో వాటిని సరి చేసుకోవడానికి దేవుడు అనుమతి. పరీక్ష చేయకుండా పరీక్ష పాస్ అవ్వలేవు. అవునా కదా? నీకు పరీక్ష ఉంటేనే పాస్ అవుతావు, పాస్ అయితేనే ఉద్యోగం. మరి ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే మాటలేటి? పరీక్ష ఉండద్దా? మాకేం పరీక్షలు వద్దండి, చక్కగా మమ్మల్ని రాజ్యంలో వెళ్ళి కూర్చోబెట్టేయండి. అవుతుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. అర్థమైందా మీ అందరికీ? కాబట్టి దేవుని సెలవు లేకుండా ఏది కూడా మన దగ్గరికి, అంటే ఇప్పుడు కంచె అంటే ఏంటో మీకు అర్థమని చెప్తున్నాను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండను. ఒక రోజున ఎలీషాను బంధించడానికి శత్రువులు వచ్చారు. ఎంతమంది తెలుసు? ఎలీషాను బంధించడానికి శత్రువులు వచ్చినప్పుడు, హల్లెలూయా, మరి ఎలీషా చుట్టూ ఎవరున్నారు? అగ్ని రథములతో ఆయన దూతలు ఉన్నాయి. అదేంటి? కంచె. మన చుట్టూ కంచె కట్టుకున్నాం. ఏంటి కంచె? ఎండ నుంచి కాపాడుకోవడానికి, వర్షం నుండి కాపాడుకోవడానికి గోళ్ళ కట్టుకున్నాం. ఒక బాంబు పడిందంటే గోళ్ళని ఏమైపోతాయి? ఉంటుంది. ఇది గట్టిగా తుఫాను వచ్చి మొత్తం
200 స్పీడ్లో గాలి వచ్చిందంటే రేకులు కూడా ఎగిరిపోతాయి. అదే చైనాలో వచ్చిందంట కదా మొన్న 200 స్పీడు, మొత్తం ఇల్లు ఎగిరిపోతూ ఉన్నాయి. అవునా కదా? అంతా ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? దేవుడు అన్నాడు నీ చేతిలో ఉంది, కానీ అతడు ప్రాణం తప్ప, అతన్ని సోల్ తప్ప నువ్వు ఏదైనా చేసుకో. హల్లెలూయా. కుమారులు చంపబడ్డారు, కూతుర్లు చంపబడ్డారు, భార్య చంపబడలే. భార్యను ఎందుకు చంపలేదు? నీలో ఉన్న భాగం అది. అతన్ని తప్ప అని అంటే దాని అర్థం అతనిలో ఉన్న భాగాన్ని కూడా నువ్వు ఏమీ చేయడానికి లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చప్పట్లు కొడతారా? చాలా స్లోగా వస్తున్నాయి. టిఫిన్ తినలేదు అనుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే నా అంశం ఏంటో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సాతాను దీన్ని అనుకరణ చేస్తున్నాడు. ఏంటి? బైబిల్ మొత్తాన్ని ఏం చేస్తాడు వాడు? అనుకరణ చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను ఎంత అనుకరణ చేయని, కానీ మనకు అనుకరణతో పని లేదు. మన చేతిలో ఏమన్నది? వాక్యం ఉన్నది. మన వాక్యాన్ని చూస్తున్నాం, మన ఆ వాక్యాన్ని వింటున్నాం. హల్లెలూయా. నీ చుట్టూ కంచె ఉంది. ఆయన సెలవు లేకుండా నీ దగ్గరికి ఏది కూడా రాదు. కడుపు నొప్పి అయినా సరే, జ్వరమైనా సరే, విరేచనాలు అయినా సరే, ఇంకేంటి, ఏదైనా రాని, ఏ బలహీనతైనా రాని, ఏదైనా రాని, అది దేవుని సెలవు లేకుండా ఏది కూడా నీ దగ్గరికి రాదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వచ్చిందా? వస్తే ప్రభువా నన్ను ఏదో ఇంకా నీకు దగ్గరగా ఉండమని చెప్తున్నావు ప్రభా అని యోబు వలె నువ్వేం చేయాలి? ఎంతమంది ప్రార్థిస్తారు? చెప్పండి, ప్రార్థిస్తారా? హల్లెలూయా. రోగం వచ్చిందా? దేవునికి స్తోత్రం చెప్పండి. బాధ వచ్చిందా? దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టాలు వచ్చాయా? దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ అన్నిటిలో నుండి విడిపించు దేవుడు ఆయనే. యోబుకి పోయిందని ఎన్నింతలు ఇచ్చాడు? అందరూ చెప్పాలి. ఎన్నింతలు ఇచ్చాడు? ఇప్పుడు మనకి ఎన్నింతలు ఇస్తానన్నాడు? ఎలీషా ఎన్నింతలు పొందుకున్నాడు? మరి ఎలీషా స్థానంలో ఉన్న నీవు ఎన్నింతలు పొందుకోవాలి? హల్లెలూయా. ఇప్పుడు మనం పోగొట్టుకున్న దానిలో దేవుడు రెండింతలు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. రెండింతల ఆశీర్వాదం మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. రెండింతల దీవెన ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనిస్తున్నావు సహోదరుడా? నువ్వు ప్రకృతిని చూస్తే క్రీస్తుని చూడాలి. నువ్వు సూర్యుడిని చూసినప్పుడు నీకు ఒకరు గుర్తు రావాలి. చంద్రుడిని చూస్తే నీకు ఒకరు గుర్తు రావాలి. చెట్టుని చూస్తే నీకు ఒకరు గుర్తు రావాలి. సముద్రాన్ని చూసినప్పుడు నీకు ఒకటి గుర్తు రావాలి. ఈ ప్రకృతిని చూసినప్పుడు నీకు వాక్యం గుర్తొస్తుందంటే దాని అర్థం తెలుసా? నువ్వు వాక్యంతో సహవాసం చేస్తున్నట్టే. హల్లెలూయా. ఒక వర్తమానం చెప్తున్నాడు ఈ కాలప్రద. ఒక మాట అన్నాడండి. ఒక తండ్రి కూతుర్లు ఉన్నారంట. తండ్రి ఏమో వర్తమాన సంఘానికి వెళ్తాడంట. కూతురేమో ఈ వర్తమానంతో పోటీ పడలేక, జయించలేక లిఫ్టిక్లు పూసుకుని ఇష్టానుసారంగా జీవించే సంఘానికి పోతుందంట. వీళ్ళిద్దరూ ఒక పట్టణంలో ఉంటున్నారు. పట్టణాన్ని తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ ఉంటే ఈయన మారట్లేదు మా బాబు, ఇది మొత్తం మార్చాలి ఈ వ్యక్తిని. మాట్లాడితే బైబిల్ అంటున్నాడు, మాట్లాడితే ప్రార్థన అంటున్నాడు, మాట్లాడితే అడుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు అని పట్టణాన్ని తీసుకుపోయిందంట. ఎక్కడి నుంచి? వాక్యం నుండి వేరొక ఊరు తీసుకుపోయిందంట. పాపం తల్లి లేదు. వీళ్ళిద్దరూ ఆ ప్రాంతంలో ఉంటూ ఉన్నారు. ఈమె చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆ కుటుంబాన్ని పోషిస్తూ చాలా చక్కగా అమ్మగారి సంఘాలకు సాగుతూ ఉందంట. ఏం సంఘాలు అవి? అమ్మగారి సంఘాలు తెలుసు కదా. సాగుతూ ఉందంట. ఈమె యాటిట్యూడ్ మారలేదు. ఈమె ఇంకా ఎక్కువైపోయిందంట. మరి వాళ్ళ నాన్నగారిని మారిపోయాడా? మారలేదు. ఎందుకో తెలుసా? ఎంత కష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నాకు దేవుని వాక్యమే కావాలి అని ప్రతిదినము గదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ ఆయనతో గడుపుతూ ఉన్నాడంట. ఈ రోజున ఎలా ఉందండి పరిస్థితి? ఒంటరిగా ఉన్నవాడు తొంటరి అయిపోతున్నాడు. అవునా కదా? ఒంటరిగా బైబిల్ ఉంది కదా, ఒంటరి అయిన వాడు తొంటరిగా మారిపోతాడని. అందుకే వాడికి జంటనిచ్చాడంట దేవుడు. హల్లెలూయా. పాపం ఆయన జంట వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? జంట కోసం దేవుని దగ్గర వేడుకున్నాడు. ఆ జంట ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. కానీ ఈ రోజున పెళ్ళైన వాళ్ళు కూడా ఒంటరిగా ఉన్న తొంటరి పనులే. అవునా?
పెళ్లి కాని వాళ్ళు కూడా ఒంటరిగా ఉంటే వాళ్ళకి ఎవరు తోడు లేరు అనుకోండి, ఇంకా వాళ్ళకి తుంటరులే. ఎందుకో తెలుసా? సహవాసం ఎవరితో చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోయి ఇప్పుడు ఈ రోజున సహవాసం ఎవరితో చేస్తున్నావు చెప్పండి బ్రదర్? నీ సహవాసం ఎవరితో? ఏంటంది? అదే అదే నా ఫ్రెండ్, నా ట్రెండ్. నువ్వు మారవంటారు నన్ను. నా స్నేహితుడు, నా ఫ్రెండ్, నా కష్టాలు తీర్చేవాడు, నాకు ఏది అడిగినా ఫ్రెండ్ అయినా తీసుకురాలేడు, కానీ ఈడు మాత్రం ఏది అడిగితే ఇది నాకు కావాలి తీసుకురా అంటాడు. ఏం చేస్తాడు? ఆగు, నేను సత్యచేతనాన్ని తీసుకొస్తున్నానని చెప్పి తీసుకొచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టేవాడే నిజమైన స్నేహితుడు. అంతేకే కదా అడిగి మళ్ళీ ఆ అబ్బాయి లేదా వాటికి ఏమో మంచి పేర్లు ఆడుతున్నారు. సిరి అంటున్నారు, సెల్ ఫోన్ పేర్లు సిరి, బుల్లి, ఏదో రకరకాల పేర్లు ఆడుతున్నారు. ఇటు సెల్ ఫోన్లుగా సిరి, బుల్లి, రకరకాల పేర్లు. మరి ఆడవాళ్ళు ఏం పేర్లు ఆడుతున్నారో మరి. రాజా, గజ్జి, తామర ఏమో పెడుతున్నారు వీళ్ళు, మరి నాకు తెలియదు. వీళ్ళు ఏదో పేర్లు ఆడతారు వీళ్ళు. కానీ ఈ వ్యక్తి అంట బైబిల్తో సహవాసం చేయడమే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఒక రోజు ఏం చేస్తుందంటే తన కుమార్తె, వింటున్నారమ్మా, దేవునితో సహవాసం ఏంటో వినండి. నువ్వు ఏది చూసినా అందులో ఎవరు కనబడాలి? ఒక రోజు ఏం చేస్తుందంటే, డాడీ రోజు గందరగోళం నేను తట్టుకోలేకపోతుంది, గంతులు వేస్తుంటే కిందకి పెద్ద సౌండ్లు వస్తున్నాయి. అంటే నేనేం చేయనమ్మా, నేను వాక్యమే చదువుకుంటున్నాను. వాక్యంలో నాకు ఏదైనా మాట కనబడుతుంటే నేను తట్టుకోలేక దేవునితో సహవాసం చేస్తున్నాను, నాట్యమాడి ఆయన స్తుతిస్తున్నాను అని అంటున్నాడు. ఈమె అంటుంది, మా ఇంట్లో తేనీటి విందెట్టుకున్నాను, పార్టీ పెట్టాను, చిన్న పార్టీ మన ఇంట్లో. నా స్నేహితులు వస్తారు, ఆ సంఘం వాళ్ళందరూ చాలా ఎలా ఉంటారంటే, ఆ తేనీటి విందు అంటే ఏంటి? తేనీటి అంటే తియ్యని విందు, తియ్యని నీళ్ళు ఇచ్చి, అదే డ్రింకులు, అంతే కదా. డ్రింక్ పార్టీ పెట్టుకున్నావు. నువ్వు ఒకవేళ గొంతులు గాలు చేసావంటే వాళ్ళు పారిపోతారు. దయించి నాన్న ఈ ఒక్క రోజుకి బైబిల్ చదవకు. ఏం చదవకు? బైబిల్ని చదవకు. మరి ఏం చేయాలా? నువ్వు ప్రార్థన కూడా చేయకు. నేను నీకు ఒక బుక్ ఎత్తాను. ఏమిస్తాను? నీకు ఒక బుక్ ఎత్తాను. ఆ బుక్ మాత్రమే చదువుకుని గదిలోంచి మాత్రం నువ్వు బయటికి రావద్దు నాన్న. ఒక 2 గంటలు ఓపిక పెట్టు, తర్వాత నీ ఇష్టం అని అన్నది. అంటే ఆయన దగ్గర ఉన్న గదిలో ఉన్న బైబిల్స్ మొత్తం, ఆ వర్తమాన పుస్తకాలు అన్నీ కూడా తీసుకుని మూట కట్టి ఏం చేసింది? కింద గదిలో తీసుకెళ్ళిపోయి తన గదిలో లాక్ చేసిందంట. లాక్ చేసి ఆమె ఎప్పుడో చదువుకున్న భూగోళక సోషల్, వింటున్నారా, సోషల్ బుక్ ఇచ్చిందంట. ఏం బుక్ అండి? సోషల్ బుక్. ఇదే చదువుకో, 2 గంటలు మాకు ఓపిపెట్టు, తర్వాత నీకు ఇచ్చేస్తానులే అని చెప్పి తలుపు తాళం గెడబెట్టి లోపల పెట్టిందంట. ఈ లోపల స్నేహితులు వచ్చారు, తేనీటి విందు సాగుతూ ఉంది, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు డ్రింక్స్ తాగుతూ ఉన్నారు, ఏదో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, సరదాగా గడుపుతూ ఉన్నారు. ఈ లోపల పైన ఏంటంటే పెద్ద పెద్ద శబ్దాలు, గంతులు వేస్తున్నాడంట. మామూలుగా గంతులు వేయట్లేదంట, ఇంకా అరుపులు, కేకలు, దేవుని స్తుతిస్తున్నాడంట. వీళ్ళందరూ అల్లిపోతున్నారంటే ఏంటి పైన ఏం జరుగుతుంది? పైన ఏమైనా దయ్యం ఉందా? అవునా? మనల్ని ఏమనుకుంటారు? గట్టిగా అరితే వీడికి దయ్యం పట్టుకుందరా అనుకుంటారు. దేవుని స్తోత్రం, నిజమే. హల్లెలూయా. అరుస్తున్నాడంట. అరుస్తుంటే ఏం జరిగింది అని మేడపైకి వచ్చి తలుపు తీసి, డాడీ నువ్వేం చేస్తున్నావు? కేకలు పెడుతున్నావు ఏంటంటే, నేను నీకు బైబిల్ ఇవ్వలే కదా, బైబిల్ సంబంధమైన పుస్తకాలు ఇవ్వలే కదా, నీకు ఇచ్చింది సోషల్ బుక్ అని అంటే, అవునమ్మా సోషల్ బుక్ ఇచ్చావు. ఆ సోషల్ బుక్లో ఏముందో తెలుసా? మనకి పెద్ద పెద్ద సముద్రాలు ఉన్నాయంట, అందులో అడుగులేని సముద్రాలు కూడా ఉన్నాయంట, లోతైన సముద్రాలు ఉన్నాయంట. ఆ మాట చదవగానే నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చిందమ్మా. నా పాపములోను దేవుడు మరుపురాని సముద్రంలో, లోతైన సముద్రంలో ఆయన పాతి పెట్టాడని నేను ఆయన స్తుతిస్తున్నానమ్మా అన్నాడంట. వింటున్నారా?
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక సోషల్ బుక్ చదివితేనే అందులో దేవుని వాక్యాన్ని చూస్తున్నాడు. కానీ ఒకప్పుడు యవనస్తులు ఏం చూసేవారంటే స్వాతి బుక్కులు దొరుకుతాయా అని కొనుక్కుని చదువుకునేవారు. ఎందుకో తెలుసా? ఆ స్వాతి బుక్లో లవ్ స్టోరీస్ ఉంటాయి, సీరియళ్ళు ఉంటాయి, లవ్ 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 సంబంధించిన బుక్స్ ఉంటాయి ఎక్కువ స్వాతి బుక్లో. సంసారం సంబంధమైన ఏవో పారాగ్రాఫ్లు ఉంటాయి అందులో. అందుకని ఎక్కువ బుక్స్ కొనుక్కుని ఏం చేసేవారు, చదవడం మొదలుపెట్టి. ఇప్పుడు ఏమి చదవడానికి ఏమి లేదులే, అంతా మన ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళిపోయి నాకు పలానా లవ్ స్టోరీ ఇవ్వమ్మా అంటే ఏం చేస్తాడు? నీకు పురాతనమైన లవ్ స్టోరీ అయినా సరే తీసుకొచ్చి నీ ముందే ఆడతాడు. నీకు ఐడియా రావట్లేదా? ఎవరినైనా తిట్టాలి, ఎవరినైనా అనగొట్టాలని ఐడియా రావట్లేదా? నువ్వు సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక టైప్ చేసావంటే చాలు, అదేం చేస్తాడు? ఎవరిని ఎలా పడగొట్టాలో కూడా అడుగు, మంచి ప్లానింగ్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మన స్నేహితుడు ఎవరో తెలుసా? వాక్యమే ఉన్నాడు. సైన్స్ చదివినా కూడా మనకేం కావాలి? సైన్స్ ఏం చెప్తుంది? వాక్యం చెప్పదా? సైన్స్ని జ్ఞానాన్ని నేర్పుతుంది. కానీ ఆయన గొప్ప సైన్స్ కలిగిన వాడు. ఆయన లేకుండా బాటనీ లైఫ్ లేదు. అవునా కదా? బాటనీ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పలుకుబడిన మాట ద్వారానే వచ్చింది. ఏ వృక్షాన్ని చూసినా, ఏ జాతిని చూసినా, ఏమి చూసినా అది మనకేమి నేర్పిస్తుంది? బైబిల్నే నేర్పిస్తుంది. విత్తనం లేకుండా ఆ విత్తనం బయటకు రాదని, లేకపోతే అది ఫలించదని మనకు అర్థం చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి యోబు నీతిమంతుడు, ధనవంతుడు. యోబు నీతిమంతుడు, ధనవంతుడు. మరి ఈ లోకములో ధనవంతులు నీతిమంతులుగా ఉన్నారా? ఏమండి? ధనం ఉన్న వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు. ఇప్పుడు యోబు నీతిమంతుడు మరియు ధనవంతుడు. అతడు యథార్థవంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అతడు తన పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉండి ప్రతి దినము ఉదయకాల సమలేసి బలిపీఠములు కట్టి బలులు అర్పిస్తూ ఉన్నాడు. ఏమండి? యోబుకు అర్థమైందో తెలుసా? నేను సంపాదించిన ధనము నా పిల్లల్ని రక్షించదు. అంతమందికి అర్థమవుతుంది. నేను సంపాదించిన డబ్బు నా కుమారులు కుమార్తెల్ని రక్షించదు. అందుకే నేనేం చేస్తానంటే మా పితరుడైన ఆదాములోంచి వచ్చిన ఏబేలు బలిపీఠాలు కట్టి వారి పాపములను కప్పుకున్నారు. నేను కూడా ఆ బలులు అర్పిస్తానని ఒక్కొక్క కుమారుడి నిమిత్తము ఒక్కో బలిపీఠము కట్టి వారి కొరకు దహన బలు అర్పించేవాడంట. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మన బాధ్యత ఏంటి? మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి? దహన బలు అర్పించాలా? హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? డబ్బు నిన్ను రక్షించదు, కానీ రక్తం నన్ను రక్షిస్తుంది. ఏంటండి? డబ్బులో జీవం లేదు, రక్తంలో జీవం ఉన్నది. అందుకే యోబు తన పిల్లల కొరకు రక్తాన్ని అర్పించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోబు గురించి మొట్టమొదటి టాపిక్ తెచ్చింది ఎవరు? దేవుడే. అంతా తిరిగానంటున్నావు కదా, నాకు నమ్మకమైన వాడు ఉన్నాడు, వాడిని ఒక్కసారి నువ్వు చూసావా? అతని జీవితాన్ని పరీక్షించావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు వైపు చూడడానికి ఎవరు పర్మిషన్ కావాలి? నీ వైపు చూడాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? నీకు శోధన వస్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? శోధన నిన్ను శుద్ధ సువర్ణమని మార్చడానికి. శోధనకు భయపడేవాడు దేవునికి అవసరం లేదండి. ఎందుకంటే శోధన జయించాలి. మనము శోధించబడ్డా అంటే ఇప్పుడు బంగారం కొలువులో బట్టి శోధించబడాలి, అప్పుడే కదా శుద్ధ సువర్ణం అనేది బయటకు వస్తుంది. పనికిరాని శోధనలన్నీ నాకు శోధనలు అనుకుంటే అలాగే దేవుడు వాక్యం చెప్తుంది, నీవు సహించుకోవాలన్నంత శోధన నేను నీకు ఇవ్వను అన్నాడు. వచ్చే శోధనకు మనం ఏమైపోతాం? మన మాటలు ఏమైపోతాయి? మారిపోతాయి. ఏదేదో అనేస్తాం. దేవుడు నాకు ఏమి చేయలేదు, దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నన్ను కనిపెట్టలేదు. హల్లెలూయా. ఏలు కూడా అన్నాడుగా, ఆ యెజబెల్ చేతిలో చచ్చే బదులు నీ చేతిలో చచ్చిపోతాను, నన్ను చంపే బాబు అన్నాడా లేదా? అన్నాడా లేదా?
మరి ఏలేకి వచ్చిన శోధన మనకు వచ్చిందా? యోబుకు వచ్చిన శోధనలు మనకు వచ్చాయా? ఒకే రోజు ఇద్దరు కుమారులు పోగొట్టుకున్నాడు రఘుయ్యల్ గారు, పాస్టర్ గారు. ఆయనకు వచ్చిన శోధనలు మనకేమైనా వచ్చాయా? ఎంత కఠినమైన శోధన అండి అది. కానీ దేవుని కొరకు, వాక్యం కొరకు నిలబడుతున్నారు. మరి మనం దేనికి నిలబడుతున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది పోయినా, ఆస్తులు పోయినా, ఏం పోయినా, యోబు ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన ఎరుగుదును. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన్ని ఎరుగుదును. ఆయన తన గొర్రెలకు ప్రొటెక్షన్ ఇస్తాడు. ఆ గొర్రెలకు ఆయనే కాపరగా ఉంటాడు. ఆ గొర్రెలు పోవు ద్వారానికి ఆయనే కాపలగా ఉంటాడు. ఒక పులి నీ ఇంటికి రావాలన్నా, ఒక సింహం నీ ఇంటికి రావాలన్నా, ఒక ఎలుగుబంటి నీ ఇంటికి రావాలన్నా, ఒక శోధ నీ ఇంటికి రావాలన్నా ఆయన దాటుకుని లోపలికి రావాలి. ఆయన అనుమతి ఇవ్వకుండా నీ దగ్గరికి ఏది రాదు. అనుమతి ఇచ్చాడా, ఆయన నీ కొరకు నిలబడతాడు. వాడు నీ ప్రాణాన్ని నువ్వు ప్రాణం పోయినంత వరకు నువ్వు శోధించబడతావు. నువ్వు అంటావు, నేను చచ్చిపోతే బాగున్నాను. చచ్చిపోవడమే అన్నిటికీ మూల కారణం కాదు. ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే ఒక దినాన మనం బ్రతుకుండగానే వెళ్ళిపోవాలి, లేదా క్రీస్తునందు ఆయన పిలుపు అందుకుని వెళ్ళిపోవాలి. మనం ఏదో చచ్చిపోతే మనం పరలోక రాజ్యం వెళ్ళాం. ఇప్పుడు మహా అయితే ఓ 10 సంవత్సరాల శ్రమ అనిపిస్తుంది. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుంది నాకు. బైబిల్ ఏమన్నాడు? శ్రమ 10 సంవత్సరంలో కలుగునంట. కొంచెం కాలమే అన్నాడంట శ్రమ. ఎంతకాలం అండి? కొద్ది కాలమే. 10 సంవత్సరాలు మాత్రమే శ్రమ కలుగును. అటు తర్వాత మీకు శ్రమ ఉండదు. దేవునికి స్తోత్రం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎంత శోధన వచ్చినా నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో నిలబడాలి. యోబు దేవుని సన్నిధిలో నిలబడ్డాడంట. కుమారులు చచ్చిపోయినప్పుడు అయ్యి బాబోయ్ అని గోలపెట్టలే, ఆరాధన చేశాడంట, వర్షిప్ చేశాడంట. రఘుయ్యల్ గారి ఇంట్లో కూడా ప్రతి దినము ఇప్పటికీ కూడా ఆరాధన జరుగుతూనే ఉంది. ప్రతి దినము ఆగక. ఏదో పాస్టర్ గారు వస్తున్నారు, ప్రార్థన పెడుతున్నారు, సంఘ సభ్యులు ఇంకా ఆ ఇంటిని విడిచిపెట్టట్లేదండి. వాళ్ళు పనులు మారుకుని ఆ ఇంటికాడే ఉంటున్నారండి. ఎందుకో తెలుసా? ఇప్పుడు అంటున్నాడు, నేను వారిని నా బలం అనుకున్నానండి. ఆయన సాక్ష్యంలో చెప్పాడు, విన్నారండి ఎవరన్నా యూట్యూబ్లో? ఆయన అంటున్నాడు, నా కుమారులే నా బలం అనుకున్నానండి. ఒకడు పేట కొడతాడు, ఒకడు వాక్యం చెప్తాడు, ఇంకా నా సంఘానికి వీళ్ళే నా బలం అనుకున్నానండి. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇది తప్పురా, బలము ఆ బిడ్డలు కాదు, బలము వీళ్ళని. అందుకే సంగమా మీరే నా బలం. నా భార్య నేను నిలబడినట్లుగా మీరు నా కొరకు ప్రార్థించండి, మీరే నా బలం అన్నాడు. నా దేవుడే నా బలం అన్నాడు. ఈరోజు ఎవరు నీ బలం? డబ్బా? హల్లెలూయా. ఇంతలో ఇప్పుడు వస్తుంది, తర్వాత మళ్ళీ పోతుంది డబ్బు. నీ చేతుల ద్వారా ఎన్నో లక్షలు మార్చుంటావు నాకు తెలిసి. ఇప్పుడు లక్షలు కాదు కదా, 100 రూపాయలు కూడా లేకుండా పోవచ్చు నీ చేతిలో. మనకు లోకంలో ఒక సామెత ఉంటుంది, ఏంటి? బళ్ళు వాళ్ళైపోతే బళ్ళైపోతాయంట. నీ చేతుల ద్వారా ఎన్నో లక్షలు మార్చొచ్చు, కానీ ఒకరోజు 10 రూపాయలు కూడా నీ చేతిలో ఉండకపోవచ్చు. కానీ నీకు తోడుగా ఉండేవాడు ఎప్పటి వరకు? నువ్వు ఆయన రాకడన్నా రావాలి, మన పోకడన్నా పోవాలి. అప్పటి వరకు కూడా నువ్వు ఆయన రాజ్యంలో చేరేంత వరకు కూడా నీకు ఆయన తోడుగా ఉండే దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? మన ప్రధాన కాపురి అనుమతి లేకుండా ఏది మన యొద్దకు రాలేదండి. రోగమైన, సమస్య అయినా, అది ఏదైనా కావచ్చు, అనుమతి లేకుండా నీ దగ్గరికి ఏది కూడా రాదు. ప్రతి దేవుని కుమారుడు పరీక్షించబడాలి. అందుకే యోబు దేవుని నమ్ముట కాదండి, దేవుడే యోబు మీద విశ్వాసం పెట్టుకున్నాడంట. ఎంత గొప్ప విషయం అండి. నా మాట అర్థమవుతుందా? యోబు దేవుని నమ్ముట కాదు, దేవుడే యోబు మీద గొప్ప విశ్వాసాన్ని పెట్టుకున్నాడంట. దయ్యమా, ఎన్నిసార్లు ఏం చేసుకుంటూ చేసుకో, నా యోబు మాత్రం కదల్చబడ్డు. నన్ను గురించి ఒక్క చెడ్డ మాట కూడా పలకడు.
అటువంటి విశ్వాసాన్ని దేవుడంట యోబు మీద పెట్టుకున్నాడంట, అబ్రాం మీద పెట్టుకున్నాడంట. మరి నీ మీద పెట్టుకోవాలిగా, నా మీద పెట్టుకోవాలిగా, మన మీద పెట్టుకోవాలి కదా. మరి ఒకవేళ ఆయన భూమి మీదకి దిగొచ్చి నేను యోబు వంటి విశ్వాసం ఎవరన్నా కనుగొందనా అని ఎదురు చూస్తే నీ జీవితంలో అది కనబడుతుందా? ఎంతమందికి ఆమేనంటున్నారు? యోబు గురించి తెలుసుకోవడం కాదు, ఆ యోబు జీవితంలో జరిగిన సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు యోబు వలె మనం వాక్యం కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుమతించకుండా ఏది కూడా మనల్ని తాకదు. ఇప్పుడు సాతానికి దేవునికి మధ్య ఒక పోటీ. మరి ఈ పోటీ ఏంటంటే ఇది మనం పరీక్షించబడే కాలంలో జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? యోబు అన్ని ఒక్కసారే కోల్పోయాడు. అతని జీవితంలో 4 పురుగులు వచ్చాయి. 4 పురుగులు మనకు తెలుసు కదండి. యోబేలు గ్రంథంలో 2వ అధ్యాయం అనుకుంటాను 25వ వచనం ఉంటుంది. చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలు, గొంగల పురుగులు. అయినా సరే ఏమన్నాడు దేవుడు? తినేసాయా యోబు, నీ గాడిదలు పోయా యోబు, నీ గొర్రెలు పోయా యోబు, నీ ఆస్తి అంతా పోయిందా? బాధపడకు, ఆ దెయ్యము తినేసిన పంటనంతా నేను నీకు తిరిగి మరలా ఇస్తానంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? యోబు పొందుకున్నాడు. మరి ఇప్పుడు మన సంఘం ఏం చేయాలి? అయితే మనల్ని ఏం తినేసే తెలుసండి. ఇప్పుడు యోబు సంఘంతో పోల్చాం కదా, యోబు సంఘం కదా. సంఘంలో మరి ఆ 4 పురుగులు చొరబడి ఏం తినేసే తెలుసా? మరి బాధపడంటే చెప్తా. నీ డబ్బుని తినేలేదు, నీ ఆస్తిని తినేలేదు, నీ అంతస్తుని తినేలేదు, నీ పేరు ప్రఖ్యాతులను తినేలేదు. ఏం తినేసిందో తెలుసా? ఈ కాలప్రభు చెప్తూ ఉన్నాడు, అది నీలో ఉన్న ప్రార్థన జీవితాన్ని తినేసిందంట. నీవు దేవునితో ఉన్న సహవాసాన్ని తినేసిందంట. దేవుని పనులున్న ఆసక్తిని తినేసిందంట. నీలో ఉన్న సువార్త చేసే ఆ క్రియను తినేసిందంట. అమ్మా వింటున్నారా? నీలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మ లేకుండా నీ జీవితంలో ఆత్మ సంబంధమైన వాటిని అన్నిటినీ తినేసింది. అందుకే నువ్వు సరిగ్గా ప్రార్థించలేకపోతున్నావు, నువ్వు సరిగ్గా దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు, నువ్వు సహవాస కూడికలకు రావట్లేదు. మనలో దేవుని పని అన్న ఆసక్తి కోల్పోయాం. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యోబుకు మరలా 2 ఇచ్చినట్లుగా దేవుడు నీవు వాక్యం కొరకు నిలబడితే నీకు కూడా దేవుడు 2 ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. నేను ముగిస్తూ ఉన్నాను. యోబుకి ఎంతమంది స్నేహితులు? దేవుని చిత్తం మీద వచ్చే వారం కూడా నేర్చుకుందాం. ఎంతమంది స్నేహితులు అండి? 3. ఆ 3 స్నేహితులు మన కాలంలో మనకు కూడా ఉన్నారు. అమ్మా వింటున్నారా? ఆ 3 స్నేహితులు మొదట 7 రోజులు యోబుతో ఉండి ఏం చేశారంట? నేలను కూర్చున్నారంట. యోబు ఏడుస్తుంటే వీళ్ళు ఏడ్చారంట. యోబు అన్నపానం మానేస్తే వీళ్ళు అన్నపానం మానేసి మొత్తం 7 రోజులు వాళ్ళతో కూర్చున్నారంట. తర్వాత మొదలు స్టార్ట్ అయింది ఏంటి? యోబు ఎంతకాలం అంతా ఉంటారండి స్నేహితులు? అప్పుడు నిందించడం మొదలెట్టారంట 3 స్నేహితులు. ఏంటి? ఏదో రాసమని పాపం చేసావు, నువ్వు చెప్పు, ఒప్పుకో. నువ్వు దేవుడి కంటే గొప్పవాడు అనుకున్నావేమో, నువ్వు నీతిమంతుడు అనుకున్నావేమో, ఒప్పుకో అని 3 స్నేహితులు బాధ పెడుతుంటుంటే అప్పుడు యోబు అంటున్నాడు, నా పక్షమున సాక్ష్యం ఇచ్చేవాడు పరమందు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ 3 స్నేహితులు యోబుని సరి చేయడానికే ప్రయత్నం చేశారంట, సరిదిద్దడానికే ప్రయత్నం చేశాడంట. తప్పు లేకుండా సరిదిద్దబడ్డా. బాగుంది కదండి. ఇప్పుడు తప్పులు చేస్తుంది ఎవరు? మనకు కావాలి సరిదిద్దుబాటు. యోబుకు అవసరం లేదు. అయితే దేవుడు అంట అందరినీ సరిదిద్దువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వచ్చే వారం దేవుని చిత్తమైతే ఆ 3 స్నేహితులు ఎవరో, ఆ 3 స్నేహితులు తర్వాత దేవుడు మరొక వ్యక్తిని పంపి యోబుని ఎలా ధైర్యపరిచాడో మనం వచ్చే వారం ఉందాం. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం.